తర్వాత అప్పుడు ఆ ముత్తైదువులందరికీ కూడా చక్కగా మీరు ఒక్కొక్కటి కూడా చక్కగా ప్యాకెట్స్ అరేంజ్ చేసుకుని చక్కగా మీరు శనగలు, అలాగే అరటిపళ్ళు, తాంబూలం, వక్క. తాంబూలంలో మీరు ఖచ్చితంగా ఉండాల్సినవి ఏంటంటే తమలపాకులు, వక్క ఖచ్చితంగా ఉండాలి. అలాగే శనగలు, అలాగే చలివిడి ఉండలు. ఎంతమంది ముత్తైదువులు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని చలివిడి ఉండలు. ఈ విధంగా మీరు గౌరీదేవికి బుట్ట వాయనం ఇస్తారు కదా, అందులో మీరు తప్పనిసరిగా ఇవన్నీ తాంబూలాల్లో వాయనంలో ఉండేలా చూసుకోండి. అలాగే దానితో పాటు అట్లకాడ కూడా చక్కగా బుట్ట మీద పెట్టి మొత్తం అమ్మవారికి చక్కగా నైవేద్యంగా ఈ వాయనాన్ని మొత్తం ఈ తాంబూలాలు మీరు ఎంతమంది ముత్తైదులకు ఇస్తున్నారో మొత్తం అన్నీ కూడా మీరు అదే బుట్టలో పెట్టుకుని చక్కగా అవన్నీ కూడా అమ్మవారికి ఫస్ట్ బుట్ట వాయనం, తొలి వాయనం ఇవ్వండి. దాని తర్వాత తల్లికి మొట్టమొదటిసారిగా పార్వతీదేవిగా తల్లిని భావించి చక్కగా తల్లిని కూర్చోబెట్టి అమ్మకి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత కాళ్ళకు పసుపు రాసి తర్వాత కాటికి మీరు పెట్టుకుని చక్కగా కాటికి కూడా అమ్మకి ఇచ్చి, అంటే మీ అమ్మగారికి అలాగే గంధం పెట్టి చక్కగా పసుపు కుంకుమ మనం అన్నీ ఇచ్చామా లేదా ప్రతి ముత్తైదుకి చూసుకోవడం ముఖ్యమైన విషయం అనమాట. పసుపు, కుంకుమ, గంధం, అలాగే కాటిక, అలాగే మీరు పువ్వు కూడా ఖచ్చితంగా తాంబూలంలో పెట్టండి. అందులో వక్క ఉండాలి, అరటిపళ్ళు 2, తమలపాకులు అనమాట. ఈ విధంగా అన్నీ ఉన్నాయో లేదో చక్కగా చూసుకుని అప్పుడు వాయనం ఇవ్వండి. వాయనం ఇచ్చి చక్కగా మీరు పూజా అక్షంతలు ఉంటాయి కదా, గౌరీదేవి దగ్గర మీరు పూజ చేసుకున్న అక్షంతలు కదా, అక్షంతలు అవి చక్కగా తొలిగా మీరు ఫస్ట్గా ఎవరికి ఇస్తున్నారో మీ అమ్మగారికి ఇస్తున్నారు అంటే చక్కగా మీ అమ్మగారి చేత ముందుగా ఆ అక్షంతలు వేయించుకొని దాని తర్వాత బయట అందరి ముత్తైదులకి కూడా చక్కగా ఇదే విధంగా వాయన తాంబూలాలు ఇవ్వండి. ఇదే విధంగా భక్తి శ్రద్ధలతో మీరు 5 సంవత్సరాలు పూర్తి చేయాలి. ఈ విధంగా పూర్తి చేసిన తర్వాత ఉద్యాపన ఎలా చేయాలి అంటే, ఈ విధంగా 5 సంవత్సరాలు మీరు శ్రావణమంగళ గౌరీ వ్రతం చేసిన తర్వాత ఉద్యాపన ఈ విధంగా తీర్చుకోవాలి. ఎలా అంటే, కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురికి ఒక కొత్త కుండలో 33 జోళ్ళ అంటే 33 జోళ్ళ అరిసె పెట్టి కొత్త రవిక గుడ్డతో దానికి వాసన కట్టి మెట్టెలు, మంగళసూత్రములు పెట్టి కొత్త పెళ్లి కూతురికి ఇవ్వాలి. ఈ ఉద్యాపనతో మీ పూర్తి శ్రావణ మంగళ గౌరీ వ్రతం సంపూర్ణంగా మీకు చక్కగా పూర్తి అయినట్టే. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్? మీకు ఏమైనా చిన్న డౌట్లు ఏమైనా ఇంకా ఉంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి, మీకు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్.